సో యాస్ ఈ వీడియో మనం టర్టిల్ మాడ్యూల్ గురించి బేసిక్ ఐడియాకి వద్దాం. సో టర్టిల్ మాడ్యూల్ అంటే ఏది, అది ఎందుకు వాడతారు, సో ఫస్ట్ దాని గురించి కొంచెం బేసిక్ ఐడియా అయితే తెచ్చుకొని అండ్ దాని నుంచి ఒక చిన్న కోడ్ అయితే రాద్దాం ఈ వీడియోలో. ఓకే, ఫస్ట్ టర్టిల్ అనేది పైథాన్ ఇన్బిల్ట్ మాడ్యూల్ అనమాట. సో బిల్ట్ ఇన్ పైథాన్ మాడ్యూల్. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇది గ్రాఫికల్ అవుట్పుట్ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏదైనా ప్రింట్ ఇంతవరకు మనం ఎప్పుడైనా మీరు కోడింగ్ చేస్తుంటే ఐడియాలో ఉంటే, సో ఇప్పుడు మనం ఏదైనా అవుట్పుట్ ఇచ్చినా కూడా అది టెక్స్ట్ రూపంలో అయితే వస్తుంది, రైట్? అండ్ అది షేప్స్ కానీ గ్రాఫిక్స్ కలర్స్ సో ఇలా అయితే రాదు. సో ఇప్పుడు మనం ఏదైనా కోడ్ రన్ చేసి అవుట్పుట్ తెప్పించినా కూడా అది టెక్స్ట్ రూపంలో అయితే వస్తుంది కదా. సో అలా కాకుండా మనకు గ్రాఫికల్గా కావాలా అంటే స్క్రీన్ మీద, అంటే మనం ఓ వైట్ బోర్డ్ తీసుకుని వైట్ పేపర్ తీసుకొని దాని మీద డయాగ్రామ్స్ వేస్తాం కదా. సో డయాగ్రామ్స్ వేసినప్పుడు కలర్ఫుల్ అండ్ షేప్స్ వస్తాయి కదా. సో అలా రావాలంటే దానికోసం మనం టర్టిల్ మాడ్యూల్ని అయితే వాడతాం అనమాట. సో ఈ టర్టిల్ మాడ్యూల్ అనేది ఒరిజినల్గా లోగో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో నుంచి ఒక పార్ట్ విచ్ వాజ్ డెవలప్డ్ బై, సో నేమ్స్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడతా అంటే వ్యాలీ ఫేర్, సో సరే కాన్ ప్రొనౌన్స్ దెమ్. సో అది 1966లో అయితే జరిగింది దాని డెవలప్మెంట్. సో యూజింగ్ టర్టిల్ మాడ్యూల్ మనం ఏదైనా స్క్రీన్ మీద షేప్స్ డ్రా చేయడం కానీ ఇమేజెస్ అండ్ అలాంటివి ఏమైనా తెప్పించవచ్చు అనమాట. అంటే ఇమేజెస్ డ్రా చేయడం, చూపించడం, ఓకే అలా అనమాట. సో పైథాన్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ GUI. ఓకే, సో GUI మాడ్యూల్ అనమాట, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మాడ్యూల్ ఈ టర్టిల్ అనేది. సో ఇది ఎక్స్ అండ్ వై అంటే స్క్రీన్లో ఉన్న ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ని బేస్ చేసుకొని షేప్స్ గీయడం, షేప్స్ ఏమైనా దాని మూమెంట్ అదంతా బేస్ అయి ఉంటుంది. అండ్ మీరు ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ ఎలా తీసుకుంటే సేమ్ మనం మ్యాథ్స్లో గ్రాఫ్స్ ఉంటాయి కదా, సేమ్ అలానే. అండ్ సెంటర్లో 0,0 ఒక మనం చిన్న బేసిక్ కోడ్ అయితే రాద్దాం. వీళ్ళకి మనం యాక్సెస్ ఎలా గెయిన్ చేస్తాం, సో టర్టిల్ నుంచి మనం ఎలా ఒక షేప్ని కానీ ఒక స్క్రీన్ మీద ఏదైనా వర్క్ అయ్యేటట్లు ఎలా చేస్తామనేది చూద్దాం. సో ఫస్ట్ దానికోసం మనం టర్టిల్ మాడ్యూల్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇంపోర్ట్ ఎలా చేసుకుంటామంటే ఇంపోర్ట్, ఓకే, టర్టిల్ TURTLE, ఓకే. సో ఇప్పుడు మనకి టర్టిల్ మాడ్యూల్ అయితే ఇంపోర్ట్ అయిపోయింది. సో ఇంపోర్ట్ చెప్పినా కదా ఇన్బిల్ట్ మాడ్యూల్ అని టర్టిల్ అనేది. సో మనం ఎప్పుడైనా సరే మాడ్యూల్స్తో వర్క్ చేసేటప్పుడు వాటిని మనం ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇప్పుడు టర్టిల్ అనే కాదు, మీరు ఏదైనా మాడ్యూల్తో వర్క్ చేస్తున్నారు అంటే వాటిని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నమాట. సక్సెస్ఫుల్గా దాన్ని అయితే మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఫస్ట్ మనకి ఇప్పుడు ఒక స్క్రీన్ అయితే సెట్ చేసుకుందాం. ఓకే, సో టర్టిల్ స్క్రీన్ ఎలా సెట్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒకటి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ అనేది ఇద్దాం. సో ఒక వేరియబుల్ అయితే ఇవ్వాలి అండ్ ఆ వేరియబుల్కి అయితే మనం టర్టిల్ డాట్ క్యాపిటల్ TURTLE టర్టిల్ అండ్ ఫంక్షన్. ఓకే, సో ఇది సింటాక్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఒక టర్టిల్ స్క్రీన్ అయితే సెట్ చేసినాం అండ్ ఇక్కడ మనం దీన్ని రన్ చేసినట్లయితే మనకు స్క్రీన్ మీద ఒక వైట్ స్క్రీన్ అయితే వస్తుంది. బట్ మనం రన్ చేసినాం అనుకోండి, మీరు రన్ చేసి ఒకసారి రన్ చేసి చూపిస్తాను. కొంచెం అయితే వైట్ స్క్రీన్ అని వచ్చింది. వైట్ స్క్రీన్ వచ్చింది కదా, ఆడకి స్క్రీన్ సెట్ అయిపోయింది. బట్ మీకు వెంటనే క్లోజ్ అయిపోయింది. స్క్రీన్ అనేది క్లోజ్ కాకుండా అలానే ఉండాలి. అంటే మనం మాన్యువల్గా క్లోజ్ చేసేంత వరకు స్క్రీన్ అలానే ఉండాలి. అది ఓపెన్ అయ్యి వెంటనే క్లోజ్ అయిపోకూడదు. అంటే అప్పుడు మనం దానికి టర్టిల్, సో మనకి ఇప్పుడు టర్టిల్తోనే వర్క్ చేస్తాం. సో టర్టిల్ డాట్ డన్. సో ఇది ఒక కమాండ్ అనమాట. సో ఇది ఒక లైన్. ఈ లైన్ ఏం చేస్తుందంటే స్క్రీన్ అనేది రైట్ మనం క్లోజ్ చేసేంతవరకు క్లోజ్ కానికుండా అట్లే ఆన్లో ఉండేటట్లయితే చూసుకుంటుంది. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే, సో ఇప్పుడు చూసినట్టు ఎట్లే ఉంది, ఇంతకుముందు అయితే క్లోజ్ అయిపోయింది కదా వెంటనే ఓపెన్ అయ్యి, బట్ ఇప్పుడైతే క్లోజ్ కాలేదు. అండ్ ఇక్కడ టినీ యారో మార్క్ కనబడుతుంది కదా సెంటర్లో, సో ఇది టర్టిల్ అనమాట. సో ఈ టర్టిలే మనకు స్క్రీన్ మీద షేప్స్ కానీ ఏమైనా మనం డ్రా చేయాలంటే ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఈ టర్టిల్ డాట్ డన్ ఉంది కదా,
దీన్ని తీసేద్దాం అండ్ ఇంకోసారి రన్ చేద్దాం. సో స్క్రీన్ వచ్చింది, వెంటనే క్లోజ్ అయిపోయింది. మీరు మళ్ళీ ఇంకోసారి అప్డేట్ చేయండి. సో వచ్చింది, వెంటనే క్లోజ్ అయిపోయింది. సో అలా కాకుండా ఇప్పుడు టర్టల్ డాట్ డన్ అని ఇస్తే స్క్రీన్ అనేది క్లోజ్ కాకుండా అలానే ఉంటుంది. సో ఇప్పుడు మనం స్క్రీన్ మీద ఏమన్నా ఒక రెక్టాంగిల్ డ్రా చేద్దాం. ఓకే, సో దానికోసం మనం ఫస్ట్ మనం ఇక్కడైతే మనం టర్టల్ని డిఫైన్ చేసాం కదా. సో ఇది పెన్ అనమాట. ఓకే, ఇది పెన్. సో స్క్రీన్ మీద ఇంతకుముందు టిని ఆరంభం చూసినా కదా. సో దాని పేరే ఇదనమాట. ఇక్కడ స్క్రీన్ అని తీసేసి పెన్ అనిద్దాం. ఓకే, ఏం ప్రాబ్లం కాదు, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, పెన్. సో ఈ పెన్ ఏం చేస్తుందంటే మనం స్క్రీన్ మీద ఏమైనా రాయడానికి ఉపయోగపడుతుంది కదా. సో అలానే సో ఇక్కడ ఒక పెన్ అయితే డిఫైన్ చేసాం. సో ఇప్పుడు పెన్ డాట్ మనకు ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ఓకే, ఇలా టూ ఫంక్షన్ అనమాట. ఫార్వర్డ్ అని ఏం చేస్తుందంటే ఇప్పుడు ఉన్న ప్లేస్లో నుంచి ముందరకు మూవ్ చేస్తుంది. సో దానికోసం మనం ఫార్వర్డ్ అని పూర్తిగా టైప్ చేయొచ్చు, లేదంటే ఎఫ్డి అని టైప్ చేసి దీనిలోపల మనం వాల్యూ ఇవ్వాలి, ఇంటీజర్ వాల్యూ ఏమంటే లెంత్, అంటే ఎన్ని పిక్సెల్స్ ముందుకు వెళ్ళాలా అని. సో నేను ఇప్పుడు 100 అని ఇచ్చి దీన్ని రన్ చేస్తే ఇక్కడ చూసినట్లయితే టర్టల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయింది, రైట్. సో మామూలుగా అయితే ఇంతకుముందు మనం స్క్రీన్ ఆన్ చేసినప్పుడు ఈ సెంటర్లోనే ఉండే అండ్ ఈ టర్టల్ ఉంది ఈ యారో మార్క్ అది ఇక్కడ సెంటర్లోనే ఉండే. బట్ ఇప్పుడు మనం ఎఫ్డి 100 ఇచ్చినాం కాబట్టి సో 100 పిక్సెల్స్ ముందుకు మూవ్ అయిందనమాట. ఓకే, సో ఫ్రంట్కి ఫార్వర్డ్ వెళ్ళింది ఎంత, 100 వాల్యూ. ఓకే, అప్పుడు అక్కడ నుంచి మనం ఒకవేళ దాన్ని ఇప్పుడు మనం రెక్టాంగిల్ డ్రా చేద్దాం అనుకున్నాం కదా. సో రెక్టాంగిల్ డ్రా చేయాలంటే మనం 4 డైరెక్షన్స్లో మూవ్ కావాలా. సో దానికోసం మనం ఎఫ్డి డాట్ 100 అండ్ అక్కడ నుంచి మనకు వాల్యూ అది రొటేట్ కావాలి, ఎన్ని డిగ్రీస్ రొటేట్ కావాలంటే 90 డిగ్రీస్, రైట్. రెక్టాంగిల్లో మన కార్నర్స్లో 90 డిగ్రీస్ ఉంటుంది. దానికోసం మనం పెన్ డాట్ మనకు రైట్ ఆర్ లెఫ్ట్ అని ఉంటుంది రొటేషన్స్. ఓకే, మనం ఇప్పుడు లెఫ్ట్కి అయితే వేస్తాను, లెఫ్ట్ అండ్ 90 డిగ్రీస్ అయితే రొటేట్ చేస్తుంది. 90 డిగ్రీస్ రొటేట్ అయిన తర్వాత మళ్ళీ పెన్ డాట్ ఎఫ్డి 50. ఈసారి ఎంత దూరం వెళ్తుంది అంటే 50 పిక్సెల్స్ ముందు వెళ్తుంది. ముందు 100 పోయింది కదా, ఈసారి 15 పోతుంది. ఆ తర్వాత మళ్ళీ పెన్ డాట్ లెఫ్ట్, రైట్, లెఫ్ట్ 90. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడు మీకున్న లైన్స్, సో ఇది సో ఇప్పుడు ఇక్కడ ఉన్న లైన్స్లలో ఇది ఫస్ట్ 100 ముందరకు వెళ్తుంది, ఆల్రెడీ చూసినారు. అండ్ ఇది 90 డిగ్రీస్ రొటేట్ చేస్తుంది లెఫ్ట్కి. ఇది 90 డిగ్రీస్ లెఫ్ట్ రొటేట్ చేసిన తర్వాత మళ్ళీ 50 అయితే ముందుకు మూవ్ చేస్తుంది. అండ్ ఇది దాని తర్వాత మళ్ళీ లెఫ్ట్కి తిప్పుతుంది. ఓకే, 90 డిగ్రీస్. ఆ తర్వాత మళ్ళీ పెన్ డాట్ ఎఫ్డి 100. సో ఇప్పుడు దీన్ని అరేంజ్ చేద్దాం, కొంచెం అర్థమవుతుంది రొటేషన్ ఎలా అవుతుంది అండ్ మూమెంట్ ఎలా అవుతుంది అని. దాని తర్వాత మనం పూర్తి రెక్టాంగిల్ అయితే డ్రా చేద్దాం. సో ఇక్కడ చూసినారు కదా, ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ఫార్వర్డ్, రైట్. సో ఇక్కడ నుంచి సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి అయితే వచ్చింది, రైట్. ఫస్ట్ ఎఫ్డి 100 అన్నప్పుడు అండ్ నెక్స్ట్ 90 లెఫ్ట్కి తిమ్మన్నాం కాబట్టి సో లెఫ్ట్కి అంటే పైకి తిరిగింది 90 డిగ్రీస్. అండ్ అక్కడ నుంచి మళ్ళీ 50 అయితే ముందుకు వెళ్ళింది. అండ్ అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్కి తిరగమని 90 డిగ్రీస్ తిరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎఫ్డి 100 ఇచ్చినాం, ఫార్వర్డ్ 100. సో మీరు ఫార్వర్డ్ అయినా టైప్ చేయొచ్చు, ఎఫ్డి అయినా టైప్ చేయొచ్చు, రెండు వర్క్ అయితే. ఫార్వర్డ్ అని ఫుల్ వర్డ్ అయినా టైప్ చేయొచ్చు. సో అక్కడ నుంచి మళ్ళీ ఫ్రంట్కి 100 అని ఇచ్చినాం. సో మూవ్మెంట్ అయింది అండ్ అక్కడ నిలిచిపోయింది, ఎందుకంటే దాని తర్వాత మనం ఎటువంటి థింగ్స్ అయితే ఇవ్వలేదు, ఎలా మళ్ళీ మూమెంట్కి కానీ దానికి. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని స్క్రీన్ నుంచి క్విట్ చేయాలంటే జస్ట్ బ్యాక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ 100కి వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ పెన్ డాట్ లెఫ్ట్ 90 అండ్ పెన్ డాట్ ఎఫ్డి 50. ఓకే, రెండు లెంత్ రెండు బెడ్త్. ఓకే, 50 అనేది. ఓకే, సో ఇప్పుడు చూసినట్లయితే ఫుల్ రెక్టాంగిల్ అయితే డ్రా చేసింది. సో ఇలా బట్ మీకు ఇక్కడ చూసినట్లయితే దిస్ ఈజ్ వరస్ట్ వే ఆఫ్ డ్రాయింగ్ రెక్టాంగిల్. సో మీరు ఫార్ లూప్ వాడచ్చు దీనికంటే బెటర్గా. సో ఫార్ లూప్ ఎలా వాడతామంటే ఇప్పుడు నేను చూసాను. సో ఇది ఉంది కదా, అండ్ ఇది మొత్తం డిలీట్ చేసేయండి. అండ్ ఇక్కడ ఫార్ ఐ ఇన్ రేంజ్ మనకు 4 కావాలా, రైట్. 4 డైరెక్షన్స్, 4 షేప్
రెక్టాంగిల్ 4 సైడ్స్ ఉంటాయి కాబట్టి మనకు 4 టైమ్స్ అయితే మూమెంట్ కావాలా. సో దాంట్లో ఒకసారి ఎఫ్డి పెన్ డాట్ ఎఫ్డి 100. సో ఇదైతే స్క్వేర్ అండ్ పెన్ డాట్ లెఫ్ట్ 90. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే సో ఇక్కడ చూసినైతే ఇది స్క్వేర్ని ప్రింట్ అయింది, స్క్వేర్ని డ్రా చేసింది. బికాస్ మనకు ప్రతిసారి 100 మూవ్ అయింది కాబట్టి మనకు స్క్వేర్ వచ్చింది. మీకు ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తాను, మీరు రెక్టాంగిల్ డ్రా చేయండి. సో ఎలా అంటే మీకు ఇఫ్ స్టేట్మెంట్స్ మీద ఐడియా ఉంటే, ఇఫ్ స్టేట్మెంట్స్ వచ్చింటాయి మీకు నార్మల్, ఒకవేళ రాకపోయినా కూడా ఇదే ఛానల్లో ట్యూటోరియల్ కూడా ఉంది. సో ఇఫ్ స్టేట్మెంట్స్లో చెక్ చేయండి. ఒకవేళ ఇప్పుడు 4 లోపల అంటే మనం ఎలా తీసుకుంటాం, ఇప్పుడు 0కి ఒక కండిషన్ అయితే స్పెసిఫై చేయండి. ఓకే, ఇప్పుడు 2 అంటే దాంట్లో ఒక ఇంటీజర్ వాల్యూ ఈవెన్ వాల్యూ ఉందనుకోండి 100 మూవ్ అయ్యేటట్లు, ఆడ్ వాల్యూ ఉంటే 15 మూవ్ అయ్యేటట్లు ఫస్ట్ చెక్ చేయండి. ఒక ఈ స్టేట్మెంట్ తీసుకోండి అండ్ ఈ ఐ వాల్యూ తీసుకోండి. ఇటరేషన్ మీకు తెలుస్తుంది కదా, ఫార్ లూప్ ఇవి. సో ఐ వాల్యూలో నుంచి ఇటరేషన్ తీసుకొని ఆ వాల్యూ అనేది ఈవెన్ నెంబర్ అయితే 100 మూవ్ అయ్యేటట్లు, ఆడ్ నెంబర్ అయితే 15 మూవ్ అయ్యేటట్లు చేయండి. సో అప్పుడు మీకైతే అది రెక్టాంగిల్ అయితే వస్తుంది. సో ఇది టాస్క్ అనుకొని చేయండి. డౌట్ వస్తే ఒకవేళ మీకు మన ప్రాబ్లమాటిక్గా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ కింద ఉంటుంది డిస్క్రిప్షన్లో. సో ఇదన్నమాట, ఇది జస్ట్ బేసిక్, ఇది ఎలా వర్క్ అవుతుంది ఏమి అని. సో ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి నేర్చుకున్నామంటే, అండ్ ఈ ఫార్ లూప్ గురించి ఇది మీ టాస్క్ అనుకోండి, ఎక్స్ట్రా యాక్టివిటీ. సో అది మీరు నేర్చుకోండి. బట్ ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నామంటే, టర్టల్ గురించి, ఒక స్క్రీన్ ఎలా సెట్ చేయాలి, అండ్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, టర్టల్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, వాటిని ఎలా యాక్సెస్ చేయాలి, అండ్ ఒక స్క్రీన్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, అండ్ ఒక పెన్ అంటే ఇప్పుడు స్క్రీన్ మీద టర్టల్ని మూమెంట్ చేయాలంటే ఎట్లా, అండ్ దాన్ని రొటేట్ చేయాలంటే ఎట్లా అని ఈ వీడియోలో చూసుకున్నాం. ఇంకా నెక్స్ట్ షేప్స్, బ్యాక్గ్రౌండ్స్, కలర్స్, ఇవంతా టాపిక్స్ ఉంటాయి. సో ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియోస్ అయితే కంప్లీట్ చేద్దాం. సో ఈ వీడియోలో మీరు నేర్చుకునేది ఎలా మూవ్ చేయాలి, ఎలా రొటేట్ చేయాలి, అండ్ టర్టల్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, స్క్రీన్ ఎలా సెట్ చేసుకోవాలి, అండ్ స్క్రీన్ అనేది అలానే ఉండాలా, వెంటనే క్లోజ్ అయిపోకూడదు అంటే ఏం చేయాలి. సో ఇవి మనకి కాన్సెప్ట్స్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ జెన్యున్ కామెంట్ ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.